విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం సృష్టించిన బీభత్సం నుంచి బాధితులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ క్షణంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో కూడా ఊహించుకోవడానికి భయపడుతున్నామంటూ వాపోతున్నారు. 1600 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ద్రవ ఉక్కును ల్యాడిల్ ద్వారా లిఫ్ట్ చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలి కింద పడటంతో క్షణాల వ్యవధిలోనే మంటలు చుట్టుముట్టాయని, ప్రాణాలు దక్కించుకోవడానికి తాము పడ్డ తాపత్రయం వర్ణాతీతమంటున్న స్టీల్ కార్మికులతో మా విశాఖ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో ఇప్పటికే 8 మంది చనిపోవడం జరిగింది. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్లో 3 క్షతగాత్రులు ఉండగా మరో 7 హిల్స్లో మరో 3 క్షతగాత్రులు ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాం. దీనికి సంబంధించి వీళ్ళు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం స్టేబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. సార్, అసలు నిన్న ఏం జరిగింది, ఆ ఘటనకు సంబంధించి వివరాలు తెలియజేయండి. యాక్చువల్గా సార్, నిన్న మెషిన్ 2లో బ్లాస్ట్ అయింది లాడేలో. నేను మెషిన్ 3లో ఉంటాను. అయితే డైరెక్ట్ మెటల్ ఫ్లాక్స్ అయింది మెషిన్ 2 నుంచి మెషిన్ 3కి. ఆ ఫ్లాక్స్ అయింది ఆ టైంలో మెటల్ పుడుతుంది కదా, అదే మన ప్రాణం పొద్దుగడకి ఎలాగ వెళ్ళిపోయాను. ఉన్న తర్వాత ఏం తెలియదు నాకు అంతే. అంటే పర్టికులర్గా అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు అనేది ఒక కంప్లైంట్ అయితే ఉంది స్టీల్ ప్లాంట్లో ఎప్పటి నుంచో. మీకేమనిపిస్తుంది? యాక్చువల్గా కొంతమంది సేఫ్టీలు ఉన్నారు, కొంతమంది సేఫ్టీలు లేదు. అది ఇలాగే ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరొక కార్మికులు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు నిన్న జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది, ఏంటండి? బీ షిఫ్ట్లో 4:30 నుంచి 4:35 నుంచి 4:45 మధ్యలో ఈ సంఘటన జరిగిందండి. మిషన్ 2లో ఒకేసారి బ్లాస్ట్ అయిందండి. ఆ టైంలో ఆ మిషనరీ బ్లాస్ట్ అవ్వడం వల్ల మిషన్ 3 వరకు కూడా వ్యాపించింది. అక్కడ మేము క్యాస్టింగ్, అది కూడా రన్నింగ్లో ఉంది. ఆ మిషన్ కూడా క్యాస్టింగ్ చేస్తున్నాం. నేనైతే స్టాండ్ 4లో ఉన్నాను, మిషన్ 2 వైపు ఉన్నాను నేను. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో ఇంకా మెటల్ స్ప్రెడ్ అయింది. మేము వదిలేసి పారిపోయేటప్పటికి ఈలోపే మెటల్ మా మీద తుల్లింది. ప్లస్ నేను తనుకొని పడిపోయాను కిందనే. ఇమ్మీడియట్లీ ఆ మెటల్ కూడా పడిన తర్వాత వెంటనే ఆగిందండి. బ్లాస్ట్ అయిన వెంటనే ఒక వితిన్ మళ్ళీ 10-20 సెకండ్లో ఆగిపోయింది. సెకండ్ బ్లాస్ట్ అవ్వలేదండి. ఒక బ్లాస్ట్కే అలా అయిపోయింది. పారిపోతే అక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి వాటర్ అది ఇస్తే అంబులెన్స్ పిలిపించి తీసుకొచ్చారండి. ఆ తర్వాత అక్కడ ఎంతమంది చనిపోయారు ఏంటంటే జనం మీకు అనుకోవడమే కానీ ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది మాకు తెలియదండి. ఇలాగే బీ షిఫ్ట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంతమంది ఉంటారు ఓవరాల్గా స్టాఫ్? పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ? పర్మనెంట్ ఎంప్లాయీస్ బీ షిఫ్ట్లోనైతే 50 నుంచి 55 మంది అలా ఉంటారండి. ఎడ్యుకేషన్, నాన్ ఎడ్యుకేషన్ అందరూ కలిపి. కాంట్రాక్ట్ లేబర్ ఒక 50 మంది వరకు ఉంటారండి. వాస్తవంగా నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం వల్ల, ల్యాడను విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ బ్లాస్ట్ ఎలాగవుతుందంటే వాటర్ పడితేనే బ్లాస్ట్ అవుతుందండి. యాక్చువల్గా మెటల్లో వాటర్ పడితేనే బ్లాస్ట్ అవుతుంది. మామూలుగా ఈ టైప్లో బ్లాస్ట్ ఎప్పుడు జరగలేదండి. నేను 92 జాయిన్ అయ్యాను, 34 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదండి. నిన్న కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదవస్తు జరిగిందని అనుకుంటున్నా కానీ సేఫ్టీ ఇష్యూ అయితే మాత్రం దానికి సంబంధం లేదండి. అసలు అందరూ క్యాస్టర్స్ అందరూ సేఫ్టీలోనే ఉంటారండి. షూ వేసుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, కోట్ వేసుకుంటారు. అన్నీ ఉన్నప్పుడు కూడా మెటల్ అన్నది హై టెంపరేచర్ కానీ 1560 డిగ్రీలో కాస్ట్ అవుతుంటుంది. అంత కాస్ట్ అయిన మెటల్ని ఏ క్లాత్లు ఆగుతాయండి, ఏ షూ ఆవు కదండి. అదే ఆ మెటల్, లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో అది ఒకసారిగా బయటికి తులిందంటే వాటర్ పడడానికి గల రీజన్ ఏంటంటారు? ఎలా అండి? వాటరు ల్యాడన్లో పడింది, అది బయటికి తొలడానికి కారణం వాటర్ పడి ఉండొచ్చు అని మీరు అంటున్నారు. అది అసలు బయటికి అక్కడ జరగదండి అది. ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఏంటంటే మేము చేసే క్యాస్టింగ్లో ఏదైనా వాటర్ పడింది అనుకోండి మెటల్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ల్యాడిల్లో అక్కడ ఉన్నది అసలు వాటర్ సర్క్యులేషన్ అన్నది పైనే ఉండదండి. అందుకే మేము వాటర్ వల్ల జరగలేదు, మామూలుగానే కామన్గానే జరిగిందని నేను అంటున్నానండి. అది ఇది ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏదైతే ఈరోజు మరొక కార్మికుడు ఎవరైతే ఉన్నారో కిమ్స్ హాస్పిటల్లో ఆయన కూడా ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ల్యాడన్ అయితే పడిపోలేదు, అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఉంది. వాస్తవంగా అయితే ల్యాడన్లో నుంచి పైకి వ్యాపించి ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఐరన్ ఏదైతే ఉందో అది ఒకసారిగా బయటికి రావడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుంది. ల్యాడన్ పడిపోవడం అయితే కరెక్ట్ కాదు. అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్కి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే అన్నీ కూడా పాటించడం జరుగుతుంది. అయితే ఈ సిచ్యువేషన్కి సంబంధించి అయితే మాత్రం తను
హఠాత్తుగా నేను 3లో ఉంటాను, అక్కడికి వ్యాపించాయి ఈ మంటలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తన హెల్త్ కండిషన్ చూసినట్టయితే ఇప్పటివరకు ఇంకా హీట్గా అయితే కంటిన్యూ అవుతుంది, కొంత మంటలుగా ఉంది, కొంత ఇబ్బందిగా అయితే మాత్రం ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈరోజు విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్లో మొత్తం 3 ట్రీట్మెంట్ పొందుతుంటే కొంతవరకు వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే పూర్తి చేయాలంటుంది, బెటర్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.